పెంటపాడు మండలం రావిపాడులో వెంకయ్య వయ్యేరు కాలువపై రావిపాడు బీకే కొండేపాడు కూడల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత ఖర్చు 15 లక్షలతో వేసిన బల్లకట్టును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈతకొండ తాతాజీలు ఆదివారం ప్రారంభించారు. వెంకయ్య వయ్యేరు కాలువకు అవతల ఒడ్డున బెండ్లపాలెంలో కొత్తగా ఇళ్ల కాలనీ వెలిసింది. ఆ నివాసితులకు, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులకు గ్రామం నుండి రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార సమయంలో వారికి బల్లకట్టు వేస్తానని ఇచ్చిన హామీని తాను సొంతంగా బల్లకట్టును కొని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డ్వాక్రా భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రావిపాడు జనసేన నాయకులు ములగాల శివ, కాజులు దుర్గా మల్లేశ్వరరావు, ములగాల ఫణీంద్ర, మాదాసు చందు, వంగూరి వెంకట సుబ్బారావు, ఐతం శ్రీను, మాదాసు శ్రీనివాస్, బీజేపీ నాయకులు పెదపోలు వీరరాఘవులు, మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, జన సైనికులు గుండుమోగుల సురేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, పైబోయిన వెంకటరామయ్య, అడ్డగర్ల సూరి, గట్టిం నాని, చాపల రమేష్, కొనగళ్ల హరినాథ్, వీర్ల కృష్ణ, పెనుబోతుల సోమాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్ళు లేక, పిల్లలు తీసుకెళ్ళాక మేము ఎలా ఉండాలని ప్రశ్నార్థంగా మాట్లాడినప్పుడు నాకు బాధేసింది. 100 మంది అయినా 200 మంది అయినా వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టి బతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు అనుకుని, ఇప్పుడైతే బ్రిడ్జి కట్టడానికి మన దగ్గర డబ్బు లేవు కాబట్టి పంటిని ఏర్పాటు చేసాం మన సొంత నిధులతో. ఆ పంటితో ద్వారా అందాక పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇటు నుంచి రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి కూడా ట్రాక్టర్ కూడా వెళ్ళే విధంగా ఏర్పాటు చేసాం. ట్రాక్టర్ కూడా దీని మీద వెళ్ళిపోవచ్చు. మరి దీన్ని చాలా స్ట్రాంగ్గా చేయించాం. మరి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని రాబోయే రోజు ఎక్కువ రోజులు దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఏదో మనకు సంబంధం లేదు, ఏదో ఎవరో ఇచ్చేయాలి అనకుండా దీన్ని మీరు ఎంత ఎక్కువ రోజులు వాడితే అంత రోజులు మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బ్రిడ్జి వస్తే ఆ తర్వాత దీన్ని ఉపయోగం లేకపోతే వేరే చోట దాన్ని మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. మరి రావిపాడు గ్రామ ప్రజలందరికీ ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం అన్ని హామీలు నిలబెట్టుకుంటాం. తాడిపూడి పట్టణానికి కానీ, తాడిపూడి కాన్స్టిట్యున్సీలకు కానీ ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా అన్ని హామీలు ప్రజల సహకారంతో నిలబెట్టుకుంటాం. అంటే చాలామంది గవర్నమెంట్ని డబ్బులు లేవు, మేము ఏం చేయాలి, డబ్బులు లేకపోయినా ఇక్కడ రోడ్ల పనులు స్టార్ట్ చేయించాం, డబ్బులు లేకపోయినా ఇండోర్ స్టేడియం స్టార్ట్ చేయించాం, డబ్బులు లేకపోయినా పంట వేసాం. ఇవన్నీ మన ప్రజల సహకారంతో చేస్తాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ తాడిపూడి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తాం. దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా జాయింట్ కలెక్టర్ గారు నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారిని కూడా మీరు ఎప్పుడు మా మాట కాదనలేదు, అయినప్పుడు కూడా మేము చేసి చూసినప్పుడు ఇక్కడ ప్రజలు పడే ఆ కష్టాల కోసం మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినా వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. రావిపాడు గ్రామంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఒక పంట నిర్మాణించారు. దీనివల్ల ఈ రావిపాడు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇంతకుముందు వాళ్ళ రావిపాడు ఊర్లోనే ఇంకొక చోటికి వెళ్ళాలంటే దాదాపు ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు తిరుక్కొని వెళ్ళడం వల్ల పిల్లలకి కానీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయ్యేది. అది గ్రహించి ఆయన తన సొంత నిధులతో ఈ పంటని ఏర్పాటు చేశారు. ఆ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. దాదాపు ఒక 20 నుంచి 30 మంది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఈ కాలువను దాటుకొని ఇటువైపు రావచ్చు. సో దీనివల్ల ముఖ్యంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా సాఫీగా ఇది జరుగుతుంది. ఇది మన హానరబుల్ సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, లోకల్ ప్రజల్ని ఇంక్లూడ్ చేసుకుని, ఇన్వాల్వ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది చేయాలి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా లోకల్ కమ్యూనిటీని పార్టిసిపేట్ చేస్తే P4 కాన్సెప్ట్ కింద చాలా వరకు డెవలప్మెంట్ చేయొచ్చనే ఆయన మార్గనిర్దేశంలో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం నుంచి ఇది ఆయన ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకొని ఇది చేయడం చాలా సంతోషనీయం. ఇది అందరికీ కూడా ఉపయోగించుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తూ ధన్యవాదాలు. మిల్క్ సెంటర్ కానీ, లేదా రైతు భరోసా కానీ, సచివాలయం కానీ, లేదా ఇంకా హాస్పిటల్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా అలాగా మనకి పోవడానికి, తిరగడానికి, లేకపోతే కాపులు తిరగడానికి, లేకపోతే నైట్ వచ్చి రేట్లు కలిసడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. కానీ సార్కి చూపించాము, మా సీనియర్ గారికి, బొత్స శ్రీనివాస్ గారికి చూపించగానే ఆయన మీ ఇష్టం, మీ ముందు ఉండని చెప్పి మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా పర్లేదు, నేనైతే ముందు పాజిటివ్ చెప్పాను. ఆయన ఆదేశాల మేరకు బిల్డింగ్ని నిజంగా ఇంతకుముందు అది గవర్నమెంట్ ఉండేది. బిల్డింగ్ ఏంటంటే జస్ట్ నైట్ టైం కొంచెం చాలా అధ్వానంగా ఉండేది. దీనికి ఇలాంటి ఎక్కడన్నా సరే కృషి చేసుకుని ఇప్పుడు వచ్చిన మా గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎక్కడన్నా సరే జనసేన కానీ, బీజేపీ కానీ ఉన్న ఏ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్నా
ఎక్కడ శిథిలాలను పడి ఉన్నా సరే ఆ యొక్క భవనాన్ని ఇలా అశ్రద్ధ చేయకుండా ఎన్నో మరి లక్షలు పెట్టి అలా కట్టించి అలా వదిలేసిన భవనాలను కూడా మరి సారూపంలో మరి శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క భవనాన్ని కూడా జనానికి ఉపయోగపడేలాగా అలాగే మన ఉద్యోగస్తులకు కూడా ఉపయోగపడేలాగా కూడా